హలో అండి. ఈ వీడియోలో మనం అక్టోబర్ 2024 ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. సో హౌ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ప్రాస్పెరిటీ పైన రీసెర్చ్ చేసినందుకు డారాన్ ఎస్మోగ్లు అండ్ సైమన్ జాన్సన్ ఇంకా జేమ్స్ ఏ రాబిన్సన్కి ఎకనామిక్స్లో 2024 నోబెల్ ప్రైజ్ అనేది దక్కింది. సో ఈ రీసెర్చ్ మెయిన్గా కంట్రీలో ఉన్న బేసిక్ హ్యూమన్ సొసైటీస్ ఆ దేశ ప్రాస్పెరిటీ పైన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అనేసి ఈ రీసెర్చ్ చెప్తుంది. అండ్ దీంట్లో ఈ రీసెర్చ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ 16th సెంచరీ తర్వాత కొలోనియల్ రూల్ వల్ల పూరెస్ట్ కంట్రీస్ అన్నీ రిచెస్ట్ అయిపోయాయి. ఈ కొలనైజేషన్ కూడా బేసిక్గా 2 టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేసినాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి, ఫస్ట్ది ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ది వచ్చేసి ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ బేసిక్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయదు. అండ్ ఈ ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పైన, సేవింగ్స్ పైన ఫోకస్ చేస్తుంది. సో బేసిక్గా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ దీని కిందకి వస్తాయి. అండ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఇన్సెక్యూరిటీస్ అనేవి, క్రైమ్ రేట్ అనేది, ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట. సో ఇదన్నమాట బేసిక్గా ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకా ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్కి డిఫరెన్స్. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేసి యుఎస్ఏలో నార్త్ సైడ్ ఇంక్లూజివ్ సొసైటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, బెటర్ ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ ఫ్రీడమ్ ఎట్సెట్రా. అదే సౌత్ సైడ్ వచ్చేవరకు, మెక్సికో సైడ్ వచ్చేవరకు ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, కరప్షన్, ఇవన్నీ సౌత్ సైడ్, యుఎస్ఏలో సౌత్ సైడ్ అనేది ఎక్కువ ఈ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ షేపింగ్ నేషనల్ ప్రాస్పెరిటీ. సో బేసిక్గా మన కాన్స్టిట్యూషన్ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేసుకున్న కొన్ని లాస్ చూసుకుంటే, ఫస్ట్ ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ. సో మనం కూడా బేసిక్గా ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ కిందికే వస్తాం. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు కొలనైజ్డ్ కంట్రీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దగ్గర రూల్ చేసినారు. సో అందువల్ల మనకి ఇన్సెక్యూరిటీస్ అన్నీ పెరిగిపోయి, లిటరేచర్ సరిగ్గా లేక, మన సొంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కోల్పోయినాం. సో ఇట్లా స్టార్టింగ్లో మనము బేసిక్గా ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్, కానీ మెల్లమెల్లగా మనము ఇప్పుడు ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో దానికి గల రీజన్స్ ఏంటి అంటే, మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం, ఇంకొన్ని లాస్, ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ లాస్ వచ్చేసి, ఫస్ట్ ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది, కంట్రీ డెవలప్ కావడానికి గవర్నమెంట్కి పాలసీస్ రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్. సో దీని ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 48A. సో న్యాచురల్ రిసోర్సెస్ని సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్ని, ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో దీని ద్వారా న్యాచురల్ రిసోర్సెస్కి హార్మ్ చేస్తే ఇది ఆ కేసెస్ని సాల్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మన కంట్రీలో సింగిల్ రూల్ ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ, ఇవన్నీ ప్రివెంట్ చేసి ఫేర్ కాంపిటీషన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా. తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇదేం చేస్తుంది, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్. సో ఇదేం చేస్తుంది అంటే ఎస్టీస్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ కౌన్సిల్ని క్రియేట్ చేసినారు. నెక్స్ట్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇది లీగల్ సర్వీసెస్ అందరికీ అందేలాగా వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ మన కంట్రీని
ఎక్స్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే దిశగా తీసుకువెళ్తున్నాయి. సో అట్లనే మనకి మన కంట్రీలో స్ట్రాంగ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ 1960s బ్యాంక్స్ని నేషనలైజ్ చేసినారు. నెక్స్ట్ 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. తర్వాత మనీ లాండరింగ్ కానీ ఎకనామిక్ క్రైమ్స్ని అడ్డుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని క్రియేట్ చేసినారు. నెక్స్ట్ మన కంట్రీలో తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీస్ రిఫార్మ్స్ని రివ్యూ చేయడానికి పార్లమెంటరీ కమిటీస్ లైక్ ఎస్టిమేట్ కమిటీ కానీ పబ్లిక్ అకౌంట్ కమిటీ కూడా తీసుకొని వచ్చినారు. అట్లనే మన కంట్రీలో స్ట్రాంగ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని బిల్డ్ చేయడానికి ఫస్ట్ మన ఇండియా మల్టీ పార్టీ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. ఎట్లా? ఒక స్ట్రాంగ్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చింది అనమాట. సో మల్టిపుల్ పార్టీస్ అనేవి మన ఇండియాలో ఉంటాయి. నెక్స్ట్ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా డీసెంట్రలైజేషన్ని స్థాపించింది. సో గవర్నెన్స్ని గ్రాస్ రూట్ లెవెల్ ద్వారా ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారానే స్టార్ట్ చేసినారు. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏం చేస్తాయి? గ్రీవియన్స్ రిడ్రెసల్ కింద అనమాట. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంకా డిజిటల్ మేనేజ్మెంట్ ద్వారా జస్టిస్ని ఎఫిషియెంట్గా ఇంకా ప్రాబ్లమ్స్ని త్వరగా సాల్వ్ చేయాలనేసి ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అనేవి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ కరప్షన్ని తగ్గించడానికి లోక్పాల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ఇంట్రడ్యూస్ చేసినారు. సో మన కంట్రీలో మన హ్యూమన్ సొసైటీస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టే మన కంట్రీ ప్రాస్పెరిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనేసి చెప్తున్నారు వీళ్ళు. సో నోబెల్ ప్రైజ్ గురించి బేసిక్స్ తెలుసుకుందాము. ఓకే, సో ఈ నోబెల్ ఫౌండేషన్ వాళ్ళు ఆల్ఫ్రెడ్ నోబెల్ లాస్ట్ విష్ వల్ల ఈ నోబెల్ ప్రైజెస్ అన్నీ ఇప్పటికీ ఇస్తారు. సో నోబెల్ ప్రైజెస్ ఇవ్వడానికి 6 కేటగిరీస్ ఉంటాయి. ఇవి ఈ కేటగిరీస్లో ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, మెడిసిన్ ఆర్ సైకాలజీ, పీస్, ఇవన్నీ కేటగిరీస్. సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్కి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రైజెస్ ఇస్తుంది. నెక్స్ట్ ఈ లిటరేచర్కి స్వీడిష్ అకాడమీ స్టాక్హోమ్ స్వీడన్ అనేది ప్రైజ్ ఇస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ ఇంకా సైకాలజీకి నోబెల్ అసెంబ్లీ అట్ కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అనేది ఇస్తుంది. పీస్కి నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేది ప్రైజెస్ అన్నీ అవార్డ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్, మెడల్ అంటే నోబెల్ డిప్లొమా ఇస్తారు, మెడల్ ఇస్తారు, ఇంకా 10 million స్వీడిష్ క్రోనార్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారనమాట. సో ఇది బేసిక్గా నోబెల్ ప్రైజ్ గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీ రెడీ ఇండెక్స్ 3.2 బీ రెడీ ఇండెక్స్. సో మనకి అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది ఉంటుండే. సో ఇది వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుండే ఈజ్ ఆఫ్ డూయింగ్ రిపోర్టు. కానీ 2021లో కొన్ని ఎథికల్ కన్సర్న్స్ ఇంకా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని బ్యాన్ చేసినారు, డిస్కంటిన్యూ అయిపోయింది. సో దాని ప్లేస్లోనే వరల్డ్ బ్యాంక్ ఈ బీ రెడీ ఇండెక్స్ లేదా బిజినెస్ రెడీ ఇండెక్స్ అనేది లాంచ్ చేసింది. సో ఈ ఇండెక్స్ ఫస్ట్ ఎడిషన్ 2024 to 26 లాంచ్ చేసినారు. సో దీంట్లో 50 ఎకనామీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ ఇండెక్స్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడం, జాబ్ క్రియేషన్ని పెంచడం, ప్రొడక్టివిటీని ఇంకా సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయడం. సో దానికోసం ఈ ఇండెక్స్ మెయిన్గా 10 టాపిక్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఏంటివి అంటే అవి బిజినెస్ ఎంట్రీ, బిజినెస్ లొకేషన్, యూటిలిటీ సర్వీసెస్, లేబర్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్, టాక్సేషన్, డిస్ప్యూట్ రిజల్మెంట్, మార్కెట్ కాంపిటీషన్, బిజినెస్ ఇన్సాల్వెన్సీస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండెక్స్ అనేది రెడీ చేస్తుంది ఈ బీ రెడీ ఇండెక్స్. ఓకే, సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మన కంట్రీలోనే కాంపిటీషన్ అనేది బూస్ట్ అవుతుంది అండ్ ఈ కామర్స్ ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా ఎఫిషియంట్ అవుతుంది, ఇన్నోవేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బేసిక్గా మ్యాక్సిమం చాలా కంపెనీస్ ఇట్లాంటి ఇండెక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి కంపెనీస్ అన్నీ ఇట్లాంటి ఇండెక్సెస్ చూస్తుంది. కాబట్టి కంట్రీస్ ఇట్లాంటి ఇండెక్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి దీంతో అంటే ఫస్ట్ టాప్ ర్యాంకింగ్లో ఉండాలి అనేసి మంచి ఇవన్నీ ఇనిషియేటివ్స్ అవన్నీ తీసుకొని వస్తారు అనమాట. దానివల్ల పార్టిసిపేట్ చేసిన కంట్రీస్కి లాభం అండ్ ఇన్వెస్ట్ చేయబోతున్న వాళ్ళకి కూడా, ఇండస్ట్రీస్కి కూడా లాభపడతారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.3 స్కేలింగ్ ఆఫ్ ఇండియాస్ స్మాల్ కంపెనీస్. సో మన ఇండియాలో మల్టీ ప్లాంట్ ఫినామినా అనేది ఒకటి ఉంది. సో ఈ మల్టీ ప్లాంట్ ఫినామినా అంటే ఒక కంపెనీ ఒక స్టేట్లోనే పెద్దగా డెవలప్ కాకుండా ఒకే స్టేట్లో ఒకే కంపెనీకి సంబంధించి చిన్న చిన్న కంపెనీస్ పెరిగిపోతాయి. ఓకే, దాన్నే మల్టీ ప్లాంట్ ఫినామినా అని అంటారు. సో దీనికి గల మెయిన్ రీజన్స్ వచ్చేసి మన ఇండియాలో రెగ్యులేషన్స్, ఈ పాలసీస్, ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ మల్టీ ప్లాంట్ ఫినామినా అనేది పెరిగిపోతుంది. సో యాజ్ పర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, ఈ యాక్ట్ ప్రకారం ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ అనేది ఉండాలి. అందుకే ఈ లీగల్, రెగ్యులేటరీ ఇంకా పొలిటికల్ రిస్క్ని తగ్గించుకోవడానికి మల్టీప్లాన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కంపెనీస్ ఎఫిషియెంట్గా ఇంకా లాభాలలో వర్క్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో కంపెనీస్ కూడా ఎందుకు రిస్క్ చేసుకుంటాయి? సో అందుకే ఒకటే కంపెనీ పెద్దగా డెవలప్ చేయకుండా ఈ మల్టీప్లాన్ ఫినామినా అనేది చాలా కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. జనరల్గా లార్జ్ ఫర్మ్స్ ఎస్టాబ్లిష్ చేస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి, జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. బట్ మన ఇండియన్ ఫర్మ్స్ ఐడియాలజీ ఏంటి అంటే ఓన్లీ స్మాల్ స్కేల్ ఫర్మ్స్ పైనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటారు. సో మన ఇండియాని స్మాల్ స్కేల్ ఫర్మ్స్ నుంచి లార్జ్ ఫర్మ్స్కి షిఫ్ట్ చేయడానికి, ఈ ఫర్మ్స్ని ఎంకరేజ్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. సో ఎంత ప్రొడక్షన్ చేస్తారో అంత కూడా ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు అనేసి. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ, అవి కూడా స్కీమ్స్ తీసుకొని వచ్చింది. తర్వాత నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ స్కీమ్ ఆర్ ర్యాంప్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చింది. లేబర్ లాస్ని కూడా తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ కొన్ని ఇనిషియేటివ్స్ అనమాట లార్జ్ ఫార్మ్స్ని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ 3.4 పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో ఇది 2021లో లాంచ్ చేసినారు. మెయిన్ ఏం వచ్చేసి రైల్వేస్, రోడ్స్, పోర్ట్స్, వాటర్వేస్, ఎయిర్పోర్ట్స్, మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈజ్ ఆఫ్ లివింగ్ని ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి అనేసి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ స్కీమ్ కింద హెల్ప్ చేయడానికి, ఈ స్కీమ్ హెల్ప్తో భారత్మాల, మళ్ళీ సాగర్మాల ప్రాజెక్టు, మళ్ళీ ఉడాన్ స్కీము, ఇన్లాండ్ వాటర్వేస్కి, పోర్ట్స్కి ఒక కాంప్రిహెన్సివ్ డాటా అనేది అందిస్తుంది ఈ స్కీమ్. ఓకే, సో దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఈ పిఎం గతిశక్తి మెయిన్గా 5 టార్గెట్స్ పెట్టుకుంది. ఆ 5 టార్గెట్స్ వచ్చేసి 200,000 కిలోమీటర్స్ల నేషనల్ హైవే నెట్వర్క్ ఉండాలి అనేసి, మళ్ళీ నెక్స్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచడానికి 200 కొత్త ఎయిర్పోర్ట్స్, హెలికాప్టర్స్ తీసుకురావాలి, రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ అనేది పెంచాలి, అందుకు కావాల్సిన పవర్ గ్రిడ్స్ని మ్యాక్సిమైజ్ చేయాలనేసి, ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని కూడా పెంచాలి అనేసి టార్గెట్స్ పెట్టుకుంది. సో ఇప్పటి వరకు అచీవ్ చేసినది ఏంది పిఎం గతిశక్తి ప్రాజెక్ట్ కింద అంటే, ఫస్ట్ థింగ్ ఈ స్కీము 44 సెంట్రల్ మినిస్ట్రీస్, 36 స్టేట్స్తో, యూనియన్ టెరిటరీస్తో కొలాబరేట్ అయ్యి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక దేశంలో ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఇంకా సోషల్ ఎక్స్పాన్షన్ కూడా పెరిగిపోతుంది. సో అందుకు సోషల్ ఎక్స్పాన్షన్ చేయడానికి పిఎం గతిశక్తి స్కీమ్ స్కూల్స్కి, లోకల్ ఇండస్ట్రీస్కి లింక్ చేసేలాగా ఇంకా డిస్ట్రిక్ట్ స్కిల్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలనేసి ఈ స్కీమ్ వర్క్ చేస్తుంది.
నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని ఫిల్ చేస్తూ లాజిస్టిక్ కాస్ట్లని తక్కువ చేస్తూ ట్రేడ్ కొనసాగడానికి 8,891 కిలోమీటర్స్ రోడ్స్ని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ ఎనర్జీ టూల్స్ యూజ్ చేసుకొని కొంత పర్సెంట్ వరకు రోడ్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లదక్ రోడ్ అనమాట, లదక్ టు కైతాల్, లదక్లో లెహ్ నుండి హర్యానాలోని కైతాల్ వరకు 13 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అవసరం ఏంది, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు అవసరం అంటే, ఫస్ట్ థింగ్ జనరల్గా కేబుల్ లైన్స్ కానీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. వీటి మధ్యన ఇంకా ట్రాన్స్పోర్టేషన్ మధ్యన కోఆర్డినేషన్ లేక కంటిన్యూస్గా ఎక్స్పెండిచర్ వేస్ట్ అయితేనే ఉంటుంది అండ్ పబ్లిక్ డిస్ట్రప్షన్ అయితేనే ఉంటుంది. రోడ్స్ వేసిన 2 to 3 monthsలో వాటర్ వర్క్స్ అని, కేబుల్ లైన్ అని ఇట్లా పనులు నడుస్తూనే ఉంటాయి. సో వీళ్ళందరికీ మధ్యన కోఆర్డినేషన్ పెరిగితే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అందుకే ఈ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది అవసరం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఫండ్స్లో డీలే అవ్వకుండా మంచి స్టాండర్డ్స్తో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేస్తారు. అండ్ ఈ స్కీమ్ కొన్ని నాన్ సెన్సిటివ్ ఏరియాస్లో ప్రైవేట్ సెక్టర్స్తో కొలాబరేట్ అయ్యి కూడా వర్క్ చేస్తుంది. ఇదన్నమాట మొత్తానికి పిఎం గతిశక్తి స్కీమ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.5 10 years ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ 2014లో స్టార్ట్ చేసినారు. సో ఈ ఇయర్ వరకు 10 years అనేది కంప్లీట్ చేసుకుంది. సో దీంట్లో మేజర్ అచీవ్మెంట్స్ వచ్చేసి, ఫస్ట్ ఇండియా అరౌండ్ 400 million టాయ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 4th లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ లాగా కూడా అయింది. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం 2014లో మన ఇండియా ర్యాంక్ 142 అండ్ 2020కి వచ్చేవరకు 63rd ర్యాంక్కి పెరిగిపోయింది. నెక్స్ట్ ఇండియాలో ట్యాక్సెస్ రేట్స్ అనేవి తగ్గినాయి, ఆల్మోస్ట్ ఏషియాతో కంపేర్ చేస్తే తగ్గినాయి. సో ఏషియాలోనే ఇండియా అనేది లోవెస్ట్ ట్యాక్స్ రేట్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కానీ ఫార్మాస్యూటికల్స్లో అరౌండ్ 60% ఆఫ్ వరల్డ్ వ్యాక్సిన్ మన ఇండియానే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మళ్ళీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్, సబ్మెరైన్స్ డెవలప్ చేసినారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2015లో 42nd ర్యాంక్ ఉంటే ఇప్పుడు 39th ర్యాంక్కి కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది మన ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా లాంచ్ చేసింది. మేక్ ఇన్ ఇండియాలో కొన్ని కన్సర్న్స్ కూడా వచ్చినాయి. అవి ఏంటి అంటే, మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎస్టిమేట్ చేసినంత గ్రోత్ అయితే రాలేదు. ఎందుకు అంటే, ఫస్ట్ ఇన్నోవేషన్ ఉండాలి, ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. సో అవన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయిన్ అనమాట. సో ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని కీ సెక్టర్స్ పైన మనం అంత ఫోకస్ చేయట్లేదు, అందువల్ల మేక్ ఇన్ ఇండియా అంత సక్సెస్ కాలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎస్టిమేట్ చేసినంత గ్రోత్ రాలేదు. 2014లో 6% గ్రోత్ ఉంటే 2023 వరకు ఓన్లీ 17.7% మాత్రమే గ్రోత్ అనేది అచీవ్ చేసినాం. దానివల్ల ఇప్పుడు ఉన్న పాపులేషన్తో కంపేర్ చేస్తే వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోయింది, ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి. సో బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. దీనికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్మాల్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొడక్షన్ ఇంకా ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి. ఇంకా వేరే రీజన్స్ వచ్చేసి ఫారెన్ గూడ్స్ లైక్ చైనీస్ ప్రోడక్ట్స్ చాలా చీప్ రేట్స్లో దొరకడం వల్ల వాటికి ఓవర్ డిపెండెంట్ అయిపోయినాం మనం. అండ్ నెక్స్ట్ పాలసీ రెగ్యులేషన్ సరిగ్గా లేక, ఫ్లెక్సిబుల్గా లేవు, సప్లై చైన్ ఎకోసిస్టమ్స్ ప్రాపర్గా లేవు, ఎక్కువగా అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అనేవి ఉన్నాయి. వీటి వల్ల మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అంత సక్సెస్ కాలేకపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.6 పావర్టీ ఇన్ ఇండియా. సో రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ పావర్టీ పైన రిపోర్ట్ పబ్లిష్ చేసింది. సో ఫుల్ నేమ్ వచ్చేసి పావర్టీ, ప్రాస్పెరిటీ అండ్ ప్లానెట్ పాత్వేస్ అవుట్ ఆఫ్
పాలిక్రైసిస్. సో ఇది రిపోర్ట్ అనమాట. సో ఇక్కడ పాలిక్రైసిస్ అంటే మల్టిపుల్ క్రైసిస్ లైక్ క్లైమేట్ రిస్క్, వల్నరబిలిటీ, అన్సర్టనిటీ, స్లో ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ అనమాట పాలిక్రైసిస్ అంటే. సో ఈ రిపోర్ట్లో కీ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్, పావర్టీ రిడక్షన్ రేట్ అనేది చాలా స్లోగా అవుతుంది. పావర్టీ అనేది చాలా స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కానీ నేషనల్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తలేవు. నెక్స్ట్ ఏంటి అంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా ఉన్నాయి. టాప్ 10% ఇండియన్ పాపులేషన్ 77% ఆఫ్ నేషనల్ వెల్త్ని హోల్డ్ చేసుకుంటున్నారు యాజ్ పర్ ఆక్స్ఫామ్ రిపోర్ట్. అండ్ ఇంకొకటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల 53% ఆఫ్ ఉమెన్ వర్క్ చేయకుండా ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ జియోగ్రఫికల్ డిస్పారిటీస్ వల్ల చాలామంది ఎస్పెషల్గా అస్సాం ఇంకా బీహార్ పీపుల్ ఫ్రీక్వెంట్గా అబ్సల్యూట్ పావర్టీకి గురి అవుతున్నారు. సో ఇవన్నమాట కీ ఫైండింగ్స్. ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. సో ఇక్కడ ఈ ఇనిషియేటివ్స్ అనేవి మనకి మెయిన్స్, ఆన్సర్ రైటింగ్, ఇంకా నార్మల్గా రివిజన్కి కూడా పనికొస్తుంది కాబట్టి ప్రతి స్కీమ్ని కొంచెం డీటెయిల్గా చెప్పబోతున్నాను. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ యోజన. సో ఇది లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇందులో క్యాష్లెస్ హెల్త్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అండ్ ఏం ఫినాన్షియల్ బర్డన్స్ ఉండకుండా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 2017లో దీన్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి యోజన. సో ఇదేంటి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కింద లాంచ్ చేసినారు. దీని కింద క్వాలిటీ మెడిసిన్స్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందిస్తారు. ఈ స్కీమ్ 2008లో లాంచ్ చేసినారు అండ్ దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి జనరిక్ మెడిసిన్స్ గురించి అవేర్నెస్ పెంచడం. సో ఈ స్కీమ్ ఇది పిఎం బీజేపీ కేంద్రాజ్లో ఇండివిజువల్ ఆంటర్ప్రెన్యూర్స్ని కూడా క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. సో ఈ స్కీమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద ఇంప్లిమెంట్ చేశారు. 2017లో ఈ స్కీమ్ లాంచ్ చేసినారు. ఈ స్కీమ్ కింద 5,000 వరకు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు అండ్ స్పెషల్గా ఎవరికి ఇస్తారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకా లాక్టేటింగ్ మదర్స్కి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఓకే, సో ఈ స్కీమ్ కింద ఇది 2020లో లాంచ్ చేసినారు కోవిడ్ పాండమిక్ టైం పీరియడ్లో. ఈ స్కీమ్ కింద ఫ్రీగా ఫుడ్ పువర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. జల్ జీవన్ మిషన్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కింద లాంచ్ చేసినారు. 2019లో లాంచ్ చేసినారు. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి రూరల్ హౌస్ హోల్డ్ వాళ్ళకి 2024 వరకు ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. సో ఇదేంటి అంటే పువర్ పీపుల్కి ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్ దగ్గర చేసే ప్రజలకి హౌసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది 2015లో లాంచ్ చేసినారు. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ఉజ్వల సౌభాగ్య యోజన. సో ఇది సౌభాగ్య యోజన ఇది 2016లో లాంచ్ చేసినారు. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఎల్పిజి కనెక్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. సో దీన్ని సౌభాగ్య యోజన. ఈ సౌభాగ్య యోజనాన్ని ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన అని కూడా పిలుస్తారు. సో ఇది 2017లో లాంచ్ చేసినారు. ప్రతి హౌస్ హోల్డ్కి ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలి అనేసి దీని మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ పిఎం జన్ ధన్ యోజన. సో ఇది 2014లో లాంచ్ చేసినారు. ఫినాన్స్ మినిస్ట్రీ కింద లాంచ్ చేసినారు. దీని కింద అందరికీ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయించి దాంట్లో ఫినాన్షియల్ అసిస్టెన్స్ లైక్ పెన్షన్ డైరెక్ట్గా ఆ బ్యాంక్ అకౌంట్కే అందేలాగా చేసినారు. సో దట్ అంటే ఏంది ఇక్కడ అందరినీ టువర్డ్స్ డిజిటలైజేషన్, అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేలాగా ఈ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు.
నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. సో దీన్ని స్వావలంబన్ యోజన అని కూడా అంటారు. 2015లో లాంచ్ చేసినారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంత ఫినాన్షియల్గా గవర్నమెంట్ హెల్ప్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ పిఎం శ్రమ్ యోగి మాన్ధన్ యోజన. సో ఇదేంటి అంటే పెన్షన్ స్కీమ్లో లేని వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. వీళ్ళు మంత్కి కొంత అమౌంట్ అరౌండ్ 200 అంటే 50 రూపీస్ నుంచి 200 వరకు కడితే 60 ఇయర్స్ తర్వాత పెన్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. సో 2 హెక్టర్స్ కంటే తక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కి మంత్కి 55 నుంచి 200 రూపీస్ వాళ్ళు ఫార్మర్స్ కడితే 60 ఇయర్స్ తర్వాత 3000 వరకు ఫిక్స్డ్ పెన్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ చూసుకుంటే మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో ఇది మినిమం వేజెస్ యాక్ట్ 1948 కింద ఇంప్లిమెంట్ చేసినారు. 2005లో లాంచ్ చేసినారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది. 100 డేస్ ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అనమాట ఈ స్కీమ్ కింద. స్పెషల్ ఏ ఎంప్లాయ్మెంట్ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అనేది చేపిస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పిఎం కౌశల్ వికాస్ యోజన. ఇండియన్ యూత్కి ఇండస్ట్రీ రిలవెంట్ ట్రైనింగ్ ఇంకా సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. 2015లో లాంచ్ చేసినారు. నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని జనరేట్ చేయడానికి జాబ్ ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్ అనేది ఈ స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మనము ఈ స్కీమ్ కింద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని మనం వేరే కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈజీగా మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జాబ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ఈ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. ఇవన్నీ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్స్. సో ఈ ముద్రా యోజన కింద ఇది 2015లో లాంచ్ చేసినారు. ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి అరౌండ్ 10 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన. ఇది 2022లో కోవిడ్ పాండమిక్ టైం పీరియడ్ అప్పుడు స్ట్రీట్ వెండర్స్కి సబ్సిడీ పైన లోన్స్ ప్రొవైడ్ చేసింది ఈ స్కీమ్. నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ చేయడం కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఈ స్కీమ్ కింద ఏర్పాటు చేసినారు. ఓకే, సో ఇవన్నీ స్కీమ్స్ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి క్విక్ రివిజన్ లాగా మనం ఈ స్కీమ్స్ అన్నీ నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. 3.7 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అండ్ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 అనేది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్ థీమ్ వచ్చేసి అన్లాకింగ్ ద ప్రామిస్ ఆఫ్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ రిపోర్ట్ మెయిన్గా హ్యూమన్ క్యాపిటల్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్, క్రియేషన్, అబ్జార్ప్షన్, క్రియేటివ్ అవుట్పుట్స్ పైన ఈ అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని రిపోర్ట్ అనేది తయారు చేస్తుంది. సో ఈ రిపోర్ట్ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ స్వీడన్, థర్డ్ యుఎస్, ఫోర్త్ సింగపూర్. ఓవరాల్గా 133 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మన ఇండియన్ ర్యాంక్ వచ్చేసి 39 అనమాట. 2023లో ర్యాంక్ 40 ఉండే. ఓకే, సో టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్లో మన ఇండియాలోని బెంగళూరు, ఢిల్లీ, చెన్నై అండ్ ముంబై కూడా ఉన్నాయి. ఇదన్నమాట రిపోర్టు. నెక్స్ట్ 3.8 టాపిక్ వెళ్ళిపోదాం. సో 3.8 వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్. సో ఇది యూనియన్ క్యాబినెట్ నెక్స్ట్ 7 years వరకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్ స్కీమ్ని అప్రూవ్ చేసింది. అంటే 2024-25 నుంచి 2030-31 వరకు ఈ స్కీమ్ టైం పీరియడ్ ఉంటుంది. సో ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ 69.7 million tons వరకు పెంచాలి. మళ్ళీ ఎడిబుల్ ఆయిల్ 25.45 million tons వరకు ప్రొడక్షన్ పెంచాలి. 40 lakh hectares వరకు ఆయిల్ సీడ్ కల్టివేషన్ పెంచాలి. అది కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ని ప్రమోట్ చేస్తూ చేయాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఈ మస్టర్డ్, గ్రౌండ్ నట్, సోయాబీన్, సన్ఫ్లవర్, సిసమన్,
కాటన్ సీడ్స్, రైస్ బ్రాండ్, ట్రీ బ్రౌన్ ఆయిల్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయాలి, వాటి ప్రొడక్షన్ని పెంచాలి అని అనుకుంటున్నారు. సో ఈ స్కీమ్లో కీ ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సీడ్ అథెంటికేషన్. సాతి పోర్టల్, సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ అండ్ హాలిస్టిక్ ఇన్వెంటరీ సాతి పోర్టల్. సో ఈ పోర్టల్ని లాంచ్ చేసినారు. ప్రతి స్టేట్లో గవర్నమెంట్, ప్రైవేట్, కోఆపరేషన్స్ ఇవన్నీ సీడ్ ప్రొడక్షన్ ఒక ప్లానింగ్ ప్రకారం ప్రొడ్యూస్ చేయాలి అనేసి ఈ స్కీమ్ తీసుకొని వచ్చారు. ఇవే కాకుండా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని, సీడ్ హబ్స్, స్టోరేజ్ హబ్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, జీనోమ్ ఎడిటింగ్ ద్వారా హై క్వాలిటీ సీడ్ డెవలప్మెంట్ ఇవన్నిటిపైన ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఆత్మనిర్భరత. సో మన ఇండియా ఎడిబుల్ ఆయిల్స్ కోసం వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవ్వనవసరం లేదు. నెక్స్ట్ ఈ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ వాటర్ని తక్కువ యూజ్ చేస్తుంది. సో సాయిల్ హెల్త్ ఇంకా వేస్ట్ ల్యాండ్స్లో కూడా ఈ మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది, సీడ్ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది. సో మన ఇండియా వెజిటబుల్ ఆయిల్కి లార్జెస్ట్ ఇంపోర్టర్. అండ్ ఆయిల్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ అనేది లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ స్కీమ్ 2018-19లో లాంచ్ చేసినారు. నెక్స్ట్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ఇంక్రీజ్ చేయడానికి 2021-22లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి ప్రధాన్ మంత్రి అన్నదాత ఏ సంరక్షణ్ అభియాన్ తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ పెంచడానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది తీసుకొని వచ్చారు. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. 3.9.1 రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం. సో మెక్సికోలో టెక్ లీడర్స్ రౌండ్ టేబుల్లో మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం గురించి మాట్లాడినారు. సో ఈ రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం అంటే ఓన్లీ షేర్స్, ప్రాఫిట్స్ పైన ఫోకస్ చేయకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ, కార్పొరేట్ గవర్నెన్స్, ఎథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్, ఫేర్ వేజెస్ అండ్ లేబర్ రైట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి అనేసి ఫోకస్ చేయడం ఈ రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం అని అంటారు. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ రెస్పాన్సిబుల్ క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తూ కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకొని వచ్చింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ తీసుకొని వచ్చింది, ఎమిషన్ నార్మ్స్ ఫర్ వెహికల్స్ తీసుకొని వచ్చింది, కోడ్ ఆన్ వేజెస్ తీసుకొని వచ్చింది, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 తీసుకొని వచ్చింది, మళ్ళీ సెబీస్ గ్రీన్ బాండ్ గైడ్ లైన్స్. ఇవన్నీ ఇనిషియేటివ్స్ అనేది మన ఇండియా రెస్పాన్సిబుల్ క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తూ తీసుకొని వచ్చిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9.2 యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23. సో ఈ సర్వే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేస్తుంది. దీని కింద బీడీ అండ్ సిగరెట్ వర్కర్స్ యాక్ట్ 1966 కింద ఎస్టాబ్లిష్ అయిన బీడీ అండ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో రిజిస్టర్ అవ్వని ఎలక్ట్రిసిటీ యూనిట్స్ని, మళ్ళీ బిజినెస్ రిజిస్టర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద రిజిస్టర్ అవ్వని కంపెనీస్, అది కూడా 100+ ఎంప్లాయీస్ వర్క్ చేసే ఇండస్ట్రీస్ని ఈ సర్వే కవర్ చేస్తుంది. సో ఈ సర్వే ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాస్ వాల్యూ యాడెడ్లో మహారాష్ట్ర టాప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గుజరాత్ టాప్ చేసింది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ 7.4% వరకు ఇంక్రీజ్ అయింది ఇట్లాంటి ఇండస్ట్రీస్లో. సో దాంట్లో ఈ ఎంప్లాయ్మెంట్ పరంగా ఫస్ట్ వచ్చేసి తమిళనాడు, సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర వచ్చింది. నెక్స్ట్ 3.9.3 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ని అర్థం చేసుకోవాలి. సో ఈ ట్యాక్సెస్ పైన ట్యాక్సెస్ని కట్టడాన్ని క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటారు. సో ఈ డబుల్ ట్యాక్సెస్ని అవాయిడ్ చేయడానికే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకొని వచ్చారు.
నెక్స్ట్ టాపిక్ 3.9.4 రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్ స్కీమ్, రాటెప్ స్కీమ్ ఇది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2021లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్కీమ్ బేసిక్గా ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి తీసుకొని వచ్చిర్రు. ఎక్స్పోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ పైన విధించిన లోకల్, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ ట్యాక్సెస్ కానీ, డ్యూటీస్ కానీ, లివైస్ కానీ ఇవన్నీ ఈ స్కీమ్ కింద మళ్ళీ రీఫండ్ చేస్తున్నారు. సో ఈ స్కీము 30 సెప్టెంబర్ 2025 వరకు ఎక్స్టెండ్ చేసినారనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9.5 ఆర్బీఐ రిలీజ్ రిపోర్ట్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ మైబర్ బెంచ్ మార్క్. సో ఇక్కడ మైబర్ అంటే ముంబై ఇంటర్ బ్యాంక్ అవుట్ రైట్ రేట్. సో ఇది 1998లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఇండియన్ ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో బ్యాంక్స్ ఒక ఇంట్రెస్ట్ రేట్కి అన్సెక్యూర్ ఫండ్స్ని బారో చేస్తాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ని ఏదైతే ఇంట్రెస్ట్ రేట్కి అన్సెక్యూర్ ఫండ్స్ని బారో చేస్తాయో ఆ ఇంట్రెస్ట్ రేట్ని మైబర్ అని అంటారు. సో ఇంకొక 2 టర్మ్స్ కూడా ఉన్నాయి, ఆ 2 టర్మ్స్ కూడా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి కాల్ మనీ మార్కెట్. సో కాల్ మనీ మార్కెట్ అంటే ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ వాళ్ళ షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం లెండింగ్, బారోయింగ్ ఇవన్నీ చేస్తుంటాయి అన్నమాట. ఈ ఫినాన్షియల్ మార్కెట్ని కాల్ మనీ మార్కెట్ అని అంటారు. నెక్స్ట్ ట్రెప్. సో ఇది థర్డ్ పార్టీ ఇంటర్మీడియరీ అనమాట. ఏదైనా ట్రాన్సాక్షన్స్ల పేమెంట్స్, సెటిల్మెంట్స్, కస్టడీ, కొలేటరల్ సెలెక్షన్స్, మేనేజ్మెంట్స్ అన్నీ ఇదే థర్డ్ పార్టీ చూసుకుంటుంది. సో ఇది ఒక రెపో కాంట్రాక్ట్ అనమాట ఈ ట్రెప్. నెక్స్ట్ 3.9.6 ఆర్బీఐ స్టడీ ఆన్ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్. సో మానిటరీ పాలసీ అంటే ఒక సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయడానికి, ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఈ యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే, సో ఎట్లా అంటే ఇన్ఫ్లేషన్ అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ మానిటరీ పాలసీయే చూసుకుంటుంది అనమాట. సో దీన్నే మానిటరీ పాలసీ అని అంటారు. సో రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ ఎట్సెట్రా ఇవన్నీ యూజ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని స్టేబుల్గా పెడతారు. సో రీసెంట్గా ఈ మానిటరీ పాలసీ ట్రాన్స్మిషన్ పైన, లేబర్ మార్కెట్స్ పైన ఆర్బీఐ ఒక స్టడీ చేసింది. ఆ స్టడీ ప్రకారం ఇన్ఫార్మల్ లేబర్ మార్కెట్స్ వల్ల స్టెబిలైజేషన్ పైన అంటే ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ స్టెబిలైజేషన్ పైన ఎఫెక్ట్ అవుతుంది అండ్ మానిటరీ పాలసీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేసి వివరించింది. నెక్స్ట్ 3.9.7 ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ క్రాస్ $700 billion. సో ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట. సింపుల్గా చెప్తాను, బయట దేశాల నుండి మనకు అమౌంట్ డాలర్స్ పరంగా, యూరోస్ పరంగా ఇట్లా బయట కరెన్సీ పరంగా ఒక 5 బయట కరెన్సీస్ ఉన్నాయి. ఆ 5 కరెన్సీస్ వచ్చేసి యుఎస్ డాలర్, యూరో, చైనాస్ రెన్మిండి, జాపనీస్ యెన్, ఇంకా బ్రిటిష్ పౌండ్ స్టర్లింగ్. సో ఇవి మేజర్గా 5 మేజర్ కరెన్సీస్ అనమాట. సో ఈ బయట దేశం నుంచి మేజర్గా ఈ 5 కరెన్సీస్ రూపంలో పంపడం, అది మన ఇండియన్ రిజర్వ్స్లో స్టోర్ అవ్వడమే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అని అంటారు. ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే బయట కంట్రీస్ మన దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేయడం కానీ, మన వాళ్ళు బయటికి వెళ్ళి ఇక్కడున్న ఇండియన్ పేరెంట్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ అమౌంట్ పంపడం, ఇవన్నీ ఫారెన్ కరెన్సీ అసెట్స్ అనమాట. సో ఎస్డిఆర్, గోల్డ్ రిజర్వ్స్ లాగా కూడా ఉండొచ్చు. సో మన ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి 4th పొజిషన్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత మన ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్లో 4th టాప్ కంట్రీ. ఓకే, టాప్ 4th కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి 3.9.8 యూపీఐ 1 to 3 అండ్ యూపీఐ లైట్. సో యూపీఐ 1 to 3 పే ఏంది అంటే 2022లో స్టార్ట్ అయింది. ఇది 12 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. సో దీనికి 5,000 నుంచి 10,000 వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ లైట్. సో 500 నుంచి 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అది కూడా యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈ యూపీఐ లైట్ యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3.9.1 కేర్ ఎడ్జ్
released report released its inaugural sovereign credit rating. సో ఈ కేర్ ఎడ్జ్ 39 గ్లోబల్ ఎకనామీస్ని కవర్ చేస్తూ సావరెన్ రేటింగ్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే సావరెన్ క్రెడిట్ రేటింగ్ రిపోర్ట్స్ ఇప్పటివరకు ఫారిన్ కంట్రీసే పబ్లిష్ చేసినాయి, కానీ ఇది ఫస్ట్ ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. అదే స్పెషాలిటీ కేర్ ఎడ్జ్ అనమాట, పేరు గుర్తుపెట్టుకోండి. సో ఈ సావరెన్ క్రెడిట్ రేటింగ్ ఏం చేస్తుంది అంటే కంట్రీస్లో ఎకనామీ, మనీ సప్లై ఇవన్నీ స్టడీ చేసి ఆ కంట్రీకి లోన్ ఇవ్వచ్చా, అది లోన్ రీపే చేసే క్యాపబిలిటీ ఉందా లేదా అనేసి ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్టడీ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తాయి అనమాట. సో అది అంటే స్టడీ చేసి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రేటింగ్ ఇస్తాయి అనమాట. అట్లా మన ఇండియాకి ఇది BBB+ అనేది ఇచ్చింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9.10 గ్లోబల్ ఫ్యామిలీ ఫార్మింగ్ ఫోరం లాంచ్డ్. సో వరల్డ్ ఫుడ్ ఫోరం ఈ గ్లోబల్ ఫ్యామిలీ ఫార్మింగ్ ఫోరంని లాంచ్ చేసింది. సో ఈ ఫ్యామిలీ ఫార్మింగ్ అంటే ఫ్యామిలీ అందరు కలిసి అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ ఆర్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ అందరూ వర్క్ చేయడంని ఫ్యామిలీ ఫార్మింగ్ అని అంటారు. అదే ఫుడ్ ప్రొడక్షన్కి బ్యాక్ బోన్ అనమాట. వరల్డ్లోనే క్రాప్ డైవర్సిటీని సపోర్ట్ చేస్తారు, ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ని యూజ్ చేస్తారు, అంటే వీళ్ళే ట్రెడిషనల్ మెథడ్స్ అన్నీ సెక్యూర్ చేస్తున్నారు, అండ్ సాయిల్ హెల్త్ని, క్లైమేట్ని కూడా కాపాడతారు. సో అదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9.11 కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2024 రిలీజ్డ్. సో ఈ CRI ఇండెక్స్ అనేది ఆక్స్ఫామ్ ఇంకా డెవలప్మెంట్ ఫినాన్స్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేస్తుంది. సో దీని మెయిన్ ఎయిమ్ ఇన్ఈక్వాలిటీని రెడ్యూస్ చేయడం. సో ఈ ఇండెక్స్లో టాప్ ర్యాంకర్స్ వచ్చేసి నార్వే, కెనడా, ఆస్ట్రేలియా. అయితే వర్స్ట్ పర్ఫార్మెన్స్ లాగా సౌత్ సూడాన్, నైజీరియా ఎక్సెట్రా కంట్రీస్ ఉన్నాయి. సో టోటల్ 164 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మన ఇండియన్ ర్యాంక్ 127 అనమాట. అండ్ ఇది ఏంటంటే దీంట్లో నేపాల్, శ్రీలంక మన ఇండియా కంటే బెటర్గా పర్ఫామ్ చేసినాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 3.9.12 ఆల్ ఇండియా రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22. సో ఈ సర్వే నాబార్డ్ రిలీజ్ చేస్తుంది. సో ఈ సర్వేని 2016-17లో ఫస్ట్ టైం లాంచ్ చేసినారు. రూరల్ పాపులేషన్ లైవ్లీహుడ్ని, లోన్స్ని, వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, పెన్షన్స్ని, ఇవన్నిటి గురించి సర్వే చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ 3.9.13 గవర్నమెంట్ నోటిఫైస్ ఆఫ్ షోర్ ఏరియాస్ ఆపరేటింగ్ రైట్స్ రూల్ 2024. సో ఆఫ్ షోర్ మైనింగ్ అన్న, డీప్ సీ మైనింగ్ అన్న ఒకటి. సో ఈ మైనింగ్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2002ని లాంచ్ చేసింది. సో ఈ ఆఫ్ షోర్ మైనింగ్ని ఎక్స్పాండ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్ వచ్చేసి ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ యాక్ట్ 2002, డీప్ ఓషన్ మిషన్, ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీని కూడా ఇది తీసుకొని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 3.9.14 నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ ట్రాన్స్మిషన్. సో ఈ ప్లాన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 కింద డెవలప్ చేశారు. సో దీని కింద 2030 వరకు 500 గిగావాట్ కెపాసిటీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని, అండ్ 2032 వరకు 600 గిగావాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలనేసి ఎయిమ్ పెట్టుకున్నారు. సో కొలాబరేషన్ పెంచి ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేసి ఒక సస్టైనబుల్ ఎనర్జీ వైపు ట్రాన్స్ఫార్మ్ అయ్యి క్లైమేట్ చేంజ్ని తగ్గించాలి అనేసి ఈ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 3.9.15 హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇనిషియేటివ్. సో 2024లో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసింది. దీంట్లో 72 మెంబర్ కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేసినాయి. అండ్ ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2019లో లాంచ్ చేసారనమాట. ఇది సెకండ్ ఎడిషన్. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి పావర్టీ, హంగర్ రేట్, మాల్ న్యూట్రిషన్, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం. నెక్స్ట్ వచ్చేసి 3.9.16 నేషనల్ అగ్రికల్చర్ కోడ్.
స్మార్ట్ ఫార్మింగ్, సస్టైనబిలిటీ ఎట్సెట్రాని ఎంకరేజ్ చేయడం కోసం ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ పైన, క్రాప్ సెలెక్షన్ పైన, ల్యాండ్ ప్రిపరేషన్, ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్లాంటి వాటి ప్రాసెసెస్లో కరెక్ట్ డెసిషన్ మేకింగ్ ఉండాలి అనేసి నేషనల్ అగ్రికల్చర్ కోడ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్రియేట్ చేయబోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే టువర్డ్స్ మోర్ ప్రొడక్షన్, ఇంకా స్మార్ట్ ఫార్మింగ్, సస్టైనబిలిటీ వైపు వెళ్ళబోతున్నాం అనమాట ఇది క్రియేట్ చేస్తే. నెక్స్ట్ 3.9.17 సెంట్రల్ సిల్క్ బోర్డ్. సో మన ఇండియా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ సిల్క్ ప్రొడ్యూసర్ అనమాట. 2023 డేటా ప్రకారం అయితే 42% ప్రొడక్షన్ మన ఇండియానే చేస్తుంది వరల్డ్లో. మల్బెరీ, ఎరీ, టసార్, ముగా సిల్క్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఇండియాలో కర్ణాటక 32% సిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ హైయెస్ట్ వచ్చేసి, ఫస్ట్ హైయెస్ట్ ఏమో కర్ణాటక, సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఈ సెంట్రల్ సిల్క్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద వర్క్ చేస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉంది. సో ఇది సెరికల్చర్ అండ్ సిల్క్ ఇండస్ట్రీ మ్యాటర్స్ పైన అడ్వైస్ చేస్తుంది. నెక్స్ట్ 3.9.1718 హమ్సఫర్ పాలసీ. సో హమ్సఫర్ పాలసీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ లాంచ్ చేసింది. ఈ పాలసీ కింద నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ వెల్ మెయింటైన్డ్ ఉండాలి అని, స్టాండర్డ్గా హైజీనిక్ కండిషన్స్లో ఉండాలి అనేసి ఈ హమ్సఫర్ పాలసీ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ క్రూయిజ్ భారత్ మిషన్ లాంచ్డ్. సో మన ఇండియాలో క్రూయిజ్ టూరిజంని ప్రమోట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఈ క్రూయిజ్ భారత్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూయిజ్ టూరిజం పెంచాలి అనేసి దానిపైన ఫోకస్ చేసి ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ZMORPH ప్రాజెక్ట్. సో ZMORPH ప్రాజెక్ట్ సైట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో ఇది 6.4 కిలోమీటర్ టనల్ అనమాట. ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ ఇది. సో శ్రీనగర్ సోనమరి హైవేలో ఉంటుంది ఇది. సో ఇది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనగర్ టు లదక్ కనెక్టివిటీ రోడ్. సో ఈ ప్రాజెక్ట్ పైన రీసెంట్గా మిలిటెంట్స్ అటాక్ చేసినారు, అందుకే న్యూస్లో ఉంది. సో దీంతో ఎకనామిక్, కరెంట్ అఫైర్స్ మొత్తం కంప్లీట్ చేసేసినాం.